నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. సీట్లపై జగన్కు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇదే. పరిటాల ఫ్యామిలీ కన్నా వేమిరెడ్డి ఫ్యామిలీ ఎక్కువ. ఎమ్మెల్యేలుగా దిగుతున్న చంద్రబాబు కోవర్టులు. ఎట్టకేలకు సుజనాకు పురంధేశ్వరి చెక్. టికెట్ షాక్తో మాజీ మంత్రి ఆసుపత్రి పాలు. లోక్సభతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏపీలో అధికారం ఎవరిదనే విషయమై రకరకాల సర్వేలు తెరపైకి వస్తున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కో రకంగా చెబుతోంది. మెజార్టీ సర్వేల ఫలితాలు మాత్రం మరోసారి జగన్దే అధికారం అని చెబుతున్నాయి. ఇలాంటి సర్వేలపై సహజంగానే టీడీపీ అనుకూల మీడియా తీవ్ర విమర్శలు చేస్తోంది. సర్వేల వెనుక ఏవేవో లింక్లు అంటగట్టడాన్ని చూస్తున్నాం. ఇవన్నీ పక్కన పెడితే ఏపీ ఇంటెలిజెన్స్ ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఓ నివేదికను సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వైసీపీకి 110 నుంచి 115 సీట్ల వరకు వస్తాయని నివేదికలో పొందుపరిచారు. మిగిలిన సీట్లు కూటమికి వస్తాయని ఇంటెలిజెన్స్ నివేదిక సారాంశం. అయితే ఈ నివేదికతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏకీభవించలేదని తెలిసింది. జగన్ మాత్రం 130 సీట్ల వరకు వస్తాయని ఇంటెలిజెన్స్ అధికారులతో అన్నట్లు సమాచారం. వైసీపీ వైనాట్ 175 నినాదంతో కొన్ని నెలలుగా జనంలోకి వెళుతున్న సంగతి తెలిసిందే. దేవుడి దయ మీద, మీ చల్లని ఆశీస్సుల మీద మాత్రమే మీ బిడ్డ ఆధారపడతాడు. అందుకే మీ బిడ్డకు భయం లేదు. అందుకే మీ బిడ్డ 175కు 175 నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు. మీ బిడ్డకున్న ధైర్యం వాళ్ళకెవరికీ లేదు. నేను సవాలు విసురుతున్నా. చంద్రబాబు కానీ దత్తపుత్రుడికి కానీ సవాల్ విసురుతున్నా. ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా. వైసీపీ నాయకులు కార్యకర్తల్ని ఉత్సాహపరచడంతో పాటు ప్రత్యర్థులతో మైండ్ గేమ్ ఆడేందుకే ఈ నినాదాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్తున్నారు. వైసీపీకి వచ్చే సీట్లపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో జగన్కు విభేదాలున్నా అధికారం మాత్రం ఖాయమనే ధీమా కనిపిస్తోంది. మరోవైపు కూటమి మధ్య సఖ్యత లేకపోవడం కూడా ఇటీవల కాలంలో వైసీపీ గ్రాఫ్ పెరుగుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఒక కుటుంబానికి ఒకటే సీటు. ఇది తెలుగుదేశం అధినేత కొంతమంది తెలుగుదేశం నేతలకే చెబుతున్న మాటగా జరుగుతున్న ప్రచారం. ఇందుకు తగ్గట్టుగా చాలా మంది తెలుగుదేశం సీనియర్లకు చంద్రబాబు నుంచి నిరాకరణలు తప్పలేదనే వార్తలు వస్తున్నాయి. ఒక కుటుంబానికి ఒకటే సీటు లెక్క ప్రకారం టికెట్ పొందలేని కుటుంబాల్లో అరివేర టీడీపీ భక్తులున్నారంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం, ధర్మవరం నియోజకవర్గం ఈ రెండింటికి పరిటాల ఫ్యామిలీ ఇన్ఛార్జీలుగా వ్యవహరించింది. రాప్తాడుకు పరిటాల సునీత, ధర్మవరానికి పరిటాల శ్రీరామ్ ఇన్ఛార్జీలుగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు పొత్తులో భాగంగా ధర్మవరం నియోజకవర్గాన్ని బీజేపీకి వదులుతున్నట్టేనని తెలుస్తోంది. బీజేపీ తరపున ఎవరు పోటీ చేస్తారనే సంగతి పక్కన పెడితే పరిటాల శ్రీరామ్కు చంద్రబాబు నాయుడు మరో ప్రత్యామ్నాయ నియోజకవర్గాన్ని చూపలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్న మొన్న చేరిన వేమిరెడ్డి కుటుంబానికి ఒక ఎంపీ సీటు, మరో ఎమ్మెల్యే సీటు దక్కుతోంది. దశాబ్దాల పాటు కాంగ్రెస్లో పనిచేసి అవసరార్థం టీడీపీలో చేరిన జేసీ కుటుంబానికే చివరికి అనంతపురం ఎంపీ టికెట్ దక్కుతుందనే ప్రచారము జరుగుతోంది. అదే జరిగితే వారికి 2 టికెట్లు దక్కినట్టే. మొన్నటి వరకు 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన పరిటాల కుటుంబం కన్నా జేసీ ఫ్యామిలీనే చంద్రబాబుకు ఎక్కువైనట్టుగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనలతో జట్టు కట్టి 6 ఎంపీ స్థానాల్లోనూ 10 ఎమ్మెల్యే స్థానాల్లోనూ భాజపా పోటీ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిలో 6 ఎంపీ స్థానాలకు తమ అభ్యర్థులను భాజపా ప్రకటించింది. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. అయితే విశ్వసనీయంగా సమాచారం రూపంలో ఇప్పటికే జాబితాలోని పేర్లు చాలా వరకు లీక్ అయ్యాయి. వీటిని జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు నాయుడు తరపున బీజేపీలో ఉన్న కోవట్టలు అందరూ ఎక్కువగా ఎమ్మెల్యే బరిలో దిగుతున్నట్టుగా అర్థమవుతోంది. ఎంపీల జాబితాలోనే సీఎం రమేష్, చంద్రబాబు నాయుడు కోవట్టు అనే సంగతి అందరికీ తెలుసు. పురంధేశ్వరి మీద కూడా అలాంటి అనుమానాలు పలువురిలో పుష్కలంగా ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా 10 సీట్లలో పలువురు చంద్రబాబు నాయుడు మనుషులుగానే కనిపిస్తున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి రంగంలోకి దిగుతున్నారు. సుజనాకు చంద్రబాబుతో ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి ఏపీ నేల మీద పసిపిల్లవాడిని అడిగినా చెప్తారు. అలాగే కైకలూరు నియోజకవర్గానికి గతంలో చంద్రబాబు నాయుడు కేబినెట్లో కూడా పనిచేసిన కామినేని శ్రీనివాస్ పేరు దాదాపుగా ఖరారైనట్టే. కామినేని కోవట్టు భాగోతం కూడా ఎక్కువ మందికి తెలియకపోయినా కొత్తదేం కాదు.
జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆదినారాయణ రెడ్డి కూడా చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసిన వారే. ఆయన సూచన మేరకే 2019 తర్వాత బీజేపీలో చేరారు. వీరు ముగ్గురు పక్కా చంద్రబాబు కోవర్టులు కాగా బీజేపీలో సీనియర్ నేతలే అయినప్పటికీ ఆయన అనుకూలురుగా ముద్రపడిన విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రకంగా భాజపా టీంలో దాదాపు సగం వరకు తన మనుషులే ఉండేలా చంద్రబాబు చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఏమో అనుకున్నాం, రాజకీయ వ్యూహాల్లో చంద్రబాబును ఆయన వదిన దగ్గుబాటి పురంధేశ్వరి మించిపోయారనే మాట వినిపిస్తోంది. పురంధేశ్వరి మాటల్లో మృదుత్వం, చేతల్లో కాఠిన్యం ఉంటుందని బీజేపీ నేతలు చెప్తూ ఉంటారు. ఆ మాటల్లోని మర్మం ఏంటో ఇప్పుడు తెలిసొచ్చింది. మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుజనా చౌదరిని విజయవంతంగా తనకు అడ్డు లేకుండా తొలగించుకున్నారు. గత రాత్రి బీజేపీ తనకు కేటాయించిన 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో సుజనా చౌదరికి చోటు దక్కలేదు. బీజేపీ నేతలు ముందు నుంచి ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నారు. భవిష్యత్తులో సుజనా చౌదరి తనకు కేంద్ర మంత్రి పదవికి అడ్డు రాకుండా ఆయనకు ఎంపీ సీటు ఇప్పించారని సొంత పార్టీ నేతలు మీడియాకు సమాచారం ఇస్తూ వచ్చారు. బీజేపీ నేతలు చెప్పిందే నేడు నిజమైంది. సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ టికెట్ను పురంధేశ్వరి ఇప్పిస్తున్నారు. సుజనా చౌదరి తాను ఒకేసారి గెలుపొందితే మంత్రి పదవి విషయంలో ఆయనకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని పురంధేశ్వరి అంచనా వేశారు. అందుకే తనకు అడ్డు రాకుండా ఉండాలంటే అసలు ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే సరిపోతుంది కదా అని దగ్గుబాటి స్కెచ్ వేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా తన పలుకుబడి ఉపయోగించి తన సామాజిక వర్గానికే చెందిన సుజనా చౌదరికి ఎంపీ టికెట్కు బదులు ఎమ్మెల్యే సీటు ఇచ్చేలా పురంధేశ్వరి చక్రం తిప్పారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆసుపత్రి పాలయ్యారు. ఆయన తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. షుగర్ లెవెల్స్ తగ్గడంతో పాటు బీపీ హెచ్చుగా కనిపించడంతో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఆసుపత్రిలో చేర్చారు. బండారుకు ప్రస్తుతం అక్కడ చికిత్స సాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రిలో కొన్ని రోజుల పాటు ఉండాలని అంటున్నారు. బండారు 4 దశాబ్దాలుగా టీడీపీని నమ్ముకుని పనిచేస్తున్నారు. ఆయనకే పెందుతి టికెట్ అని అంతా అనుకున్నారు. అయితే ఆ టికెట్ని పంచకర్ల రమేష్ బాబుకి ఇచ్చారు. జనసేన నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. టికెట్ విషయంలో చివరిదాకా పోరాడిన బండారు వర్గీయులకు హైకమాండ్ నుంచి ఆశించిన జవాబు అయితే రాలేదు అని అంటున్నారు. బండారు అయితే టికెట్ దక్కకపోవడంతో తీవ్రంగా కలత చెందారని అంటున్నారు. తన సీనియారిటీకి, రాజకీయ అనుభవానికి ఇది అవమానంగా ఆయన భావిస్తున్నారు. తనకు టికెట్ లేకపోవడానికి కారణాలు కూడా లేవు అని ఆయన అంటున్నారు. ఆయన అనుచరులైతే గెలిచే సీట్ నుంచి బండారుని తప్పించారని మండిపడుతున్నారు. బండారుకి ఈసారి ఎన్నికలు చివరివి అని అంటున్నారు. ఆయనే 2024 తర్వాత గౌరవంగా తప్పుకుంటారని అంటున్నారు. అయితే ఇలా టికెట్ లేకుండా చేసి అవమానకరంగా పక్కన పెట్టారని ఆయన ఆవేదన చెందడంతో పాటు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని అంటున్నారు. ఫలితంగా ఆయన ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది అని అంటున్నారు. ఇవి ఇప్పటివరకు నా టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.